ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జనవరి 19, 20 తేదీల్లో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజులు గ్రహాల ప్రభావం మీపై ఉండటం వల్ల అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. కొత్త కాంట్రాక్ట్లు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఊహించని విధంగా మీ జీవితం ఉండబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. దీనివల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు దూరం అయ్యి అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈ సమయంలో ఖచ్చితంగా జరిగేది ఇదే. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో మీరు చేసిన పూజలకు, మీరు చేసిన దానాలకు శుభ ఫలితాలు మీరు పొందబోతున్నారు. మాకు ఎప్పుడు కష్టాలే, మాకు ఎప్పుడు బాధలే, అందరూ ఎన్నో రకాలుగా చెప్తున్నారు, కానీ ఏ పని జరగట్లేదు, ఏది కలిసి రావట్లేదు అని మీరు అనుకుంటారు. కానీ ఈ సమయంలో మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఖచ్చితంగా విజయాలను పొందుతారు. ఏ పని అయినా మీరు ఎఫెక్ట్ పెట్టండి, ఫోకస్ పెట్టండి, కష్టపడండి. ఈ సమయంలో ఎవరైతే కష్టపడతారో వారికి ఖచ్చితమైన ఫలితాలు దక్కుతాయి అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఏంటంటే చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరిని చూస్తే ఎవరు అయినా సరే ఆకర్షితులు అవుతారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం, పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు. పెద్దల పట్ల కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఈ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడే వారికి అంటే వీరు అస్సలు నచ్చదు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను పడ్డారు, ఎన్నో అవమానాలను, ఎన్నో నిందలను అయితే వీరు పడుతూ ఉన్నారు. వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు. ఏ పని చేసినా కానీ వీరి జీవితంలో నష్టాలు తప్ప లాభాలు అనేవి పొందలేరు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం రాత్రి పగళ్ళు కష్టపడుతూనే ఉంటారు. కానీ వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏ రోజు లభించదు. కష్టం వీరిది అయితే ప్రతిఫలం అయితే ఇంకొకరికి లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారు జాలి గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏంటంటే
10 మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి, కానీ వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు, కానీ కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేయడం వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను, అనేక బాధలను, అనేక అవమానాలను కూడా వీరు ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తారు. అనుకున్న వారే వీరిని మోసం చేయడం వల్ల వీరు ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. వీరు ఏంటంటే రహస్య స్వభావాలు అని కూడా చెప్పుకోవచ్చు. వీరి లోపల ఎన్ని బాధలు ఉన్నా వీరు ఎవరితో షేర్ చేసుకోరు. వీరు బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలను అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి, ధైర్యం ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి జనవరి 19, 20 తేదీల్లో అయితే కాదనుకున్న ఒక బంధం మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే మీకు దైవానుగ్రహం అయితే ఎక్కువగా ఉండటం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ విజయవంతం చేస్తారు. ఈ 2 రోజులు దైవం అయితే మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీరు ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు. మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ దైవం మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కూడా కాపాడింది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఆ దైవం వల్ల మీకు ఎంతో అదృష్టం కూడా కలిసి రాబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితంలో ఉండబోతుంది. ఈ 2 రోజులు మీకు మీ కోరికలు కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందుతుంది. ముఖ్యంగా మీ యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో మీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఈ 2 రోజులు అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తిపరంగా మీరు మంచి లాభాలు పొందుతారు. వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు. కొత్త కస్టమర్ల రాక వల్ల ఎప్పుడు చూడని ధనం అనేది మీ చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో అయితే ఆగిపోయిన పెళ్లి ఏదైతే సంబంధాలు ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆర్డర్లు కూడా మీకు లభిస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. చిన్న మార్గాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. డబ్బు విషయంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ 2 రోజుల్లో అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి సంబంధం సెటిల్ అవుతుంది. వివాహం కోసం ఎదురు చూసేవారికి సంబంధం గురించి ఒక స్పష్టత వస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏంటంటే కాదనుకున్న ఒక బంధం మళ్ళీ తిరిగి రాబోతుంది. ఈ 2 రోజుల్లో ప్రేమ జీవితం ఈ యొక్క ధనుస్సు రాశి వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు. అందుకే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. మీ ప్రేమ, మీ నమ్మకాన్ని, మీ త్యాగాన్ని కొంతమంది అర్థం చేసుకోరు. ఈ 2 రోజుల్లో మీ ప్రేమలో ఉన్నవారు
ఒక స్పష్టత వస్తుంది. మీతో ఎలా ఉండాలి, మీ ప్రేమ ఎంత గొప్పది అనేటి స్పష్టత వస్తుంది. వారికి మీ గురించి నిజాలు తెలుస్తాయి. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన మీ యొక్క ప్రేమికులు కావచ్చు, మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ యొక్క భార్యాభర్తలు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. ఈ సమయంలో మీరు అహంకారాన్ని పక్కన పెట్టండి. భావోద్వేగానికి అస్సలు లోను కావద్దు. ఈ 2 రోజుల్లో కాదనుకున్న ఒక బంధం మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. ఈ 2 రోజులు మీరు చాలా ఆనందంగా ఉంటారు. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.